అందరికి చెప్పి నేను విజయ్ రిక్బట్టి కృష్ణలంక సిఐ నాగర్ గారి చేతుల్లో గాదే సాయికృష్ణ లాకప్ డెత్ చెందాడని ఈ విషయంపై మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరియు వాళ్ళ పార్టీ తరపు నాయకులందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఆ తల్లికి న్యాయం జరిగే ఉద్దేశంలో ప్రతి ఒక్కరు కూడా తన ప్రముఖ పాత్రను పోషించి ఈరోజు సాయికృష్ణ మరణానికి ఒక అర్థం తెచ్చేలాగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కథలకు తెచ్చారు. అదేవిధంగా మన సీఎం గారు కూడా వాళ్ళని ఇంటికి పిలిపించుకుని వాళ్ళకి కావాల్సిన తగిన న్యాయం చేస్తానని చెప్పేసి ఎంక్వైరీ చేస్తానని చెప్పి దాని మీద కమిషన్ వేసి ఈరోజు ఎంక్వైరీ చేసి గాదే సాయికృష్ణ ఒక న్యాయం చేశారు. ఓకే, అలాగే అదే కృష్ణలంక సిఐ గారి చేతిలో నాగరాజు గారి చేతిలో అతి దారుణంగా హింసింపబడి పోలీస్ స్టేషన్కి పదే పదే తీసుకెళ్లి తన చిత్రహింసలు పెట్టి ఈరోజు పోలీస్ స్టేషన్ అంటే భయపడేలాగా ఆ కుర్రని ఇబ్బంది పెట్టి తనకు తానుగా ఆత్మహత్య చేసుకునే విధంగా ఆ సిఐ నాగరాజు గారు ఈరోజు ప్రయత్నించడం జరిగింది. ఆ విషయాన్ని కూడా తను సెల్ఫీ వీడియో తీసుకుని ఈరోజు సోషల్ మీడియా మాధ్యమాల్లో పెట్టి చనిపోవడం జరిగింది. ఈ విషయం చాలా కాలం తర్వాత వెలుగులోకి రావడం జరిగింది. ఏదైతే సాయికృష్ణ మరణం తర్వాత ఈ క్రాంతి కుమార్ యొక్క మరణం కూడా బయటకు వచ్చిన తర్వాత దాన్ని కూడా ఎంక్వైరీ చేయడం మానేసి కనీసం వాళ్ళ తల్లిదండ్రులు అక్కడున్న పోలీస్ వ్యవస్థ చుట్టూ తిరిగినా సరే కనీసం దాని మీద స్పందించలేని పరిస్థితి కనబడుతుంది. అంటే దళితుల యొక్క ప్రాణాలు ఈ దేశంలో ప్రాణాలు కాదా, అంటే వాళ్ళకు వచ్చిన సమస్యలు కాదా అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నా. వెంటనే స్పందించేసిన జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క క్రాంతి కుమార్ విషయంలో ఎందుకు స్పందించలేదని నేను అడుగుతున్నాను. అంటే క్రాంతి కుమార్ మరణం అనేది అది సాధారణ మరణమా, అసహజంగా జరిగిన అంటే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు, ఎందువల్ల చనిపోయాడు మీ అందరికీ తెలిసిన విషయం. కానీ మీరెందుకు స్పందించలేదు, మీ పార్టీ యొక్క అధికారులు ఎందుకు స్పందించలేదు, మీ పార్టీ యొక్క ప్రజాప్రతినిధులు ఎందుకు స్పందించలేదని నేను అడుగుతున్నా. ఈరోజు వాళ్ళ నాన్నగారు వెంకటేశ్వర గారు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఈ రాష్ట్రంలో చాలా మంది దళితుల కోసం పనిచేసిన వ్యక్తి వెంకటేశ్వర గారు. అదే ఎంఆర్పిఎస్ ఈరోజు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన వ్యవస్థ కనపడుతుంది. కానీ ఆ యొక్క అంటే ఎవరైతే కూటమి ప్రభుత్వం కోసం పనిచేసిన ఒక నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడి కుమారుడు అతి దారుణంగా ఆత్మహత్య చేసుకుని చనిపోతే కనీసం ఆ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా స్పందించలేని పరిస్థితి ఉంది. అంటే కేవలం దళితుడనే కారణంతోనే ఇలా చేశారని చెప్పేసి మేము అందరిని అడుగుతున్నాం. ఎందుకంటే సాయి మరణానికి సంబంధించి మేము 100 రకాలుగా మాట్లాడినటువంటి సోషల్ మీడియా కానీ అక్కడున్న అధికారులు కానీ ప్రతిపక్ష పాలపక్ష నాయకులు కానీ ఈరోజు ఒక ఎస్సీ మాదిరి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి క్రాంతి కుమార్ యొక్క మరణానికి సంబంధించి ఎందుకు మాట్లాడలేదని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే క్రాంతి కుమార్ దళితుడు మాదిరి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మాట్లాడిపోయినా ఎవడో పట్టించుకోవడం చెప్పేసి ఈరోజు మీరు అతి క్రూరంగా అతి దారుణంగా ఈరోజు కుల అహంకారంతో ఎందుకు ప్రయత్నిస్తారని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే మా బిడ్డల ప్రాణాలు కాదా, ఆ ప్రాణాలకు విలువ లేదా అంటే మళ్ళీ మేము రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకుని మళ్ళీ మేము వాటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి మమ్మల్ని చూడండి అడుక్కుంటే కానీ మీరు చూడరా అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను. ఈ ప్రభుత్వ అధికారులని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు గాదే సాయికృష్ణ విషయంలో రాజకీయం చేసి ఈరోజు రాద్ధాంతం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏమైపోయాడు అని చెప్పేసి అంటే ఒక దళితుల ప్రాణాలకు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి కనపడదా, జగన్మోహన్ రెడ్డి వినపడదా, లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులు కనపడదా నేను అడుగుతున్నాను. ఈరోజు సాయికృష్ణ విషయం తీసుకొచ్చినప్పుడు క్రాంతి కుమార్ విషయం ఎందుకు మీరు పబ్లిక్ చేయలేదని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డికి దళితుల ఓట్లు వద్దు, ఇటు చంద్రబాబు నాయుడు గారు అంటే టీడీపీ కూటమి ప్రభుత్వానికి కూడా దళితుల ఓట్లు వద్దా అని చెప్పేసి నేను ప్రతిపక్ష పాలపక్ష నాయకులు నేను అడుగుతున్నాను. అంటే మా బిడ్డల ప్రాణాలు కాదా, ఓన్లీ అగ్రకులకు సంబంధించిన కాపు కులస్తులకు సంబంధించిన ప్రాణాలా అని చెప్పేసి మిమ్మల్ని నేను నిలదీస్తున్నాను. దయచేసి గుర్తుంచుకోండి మిత్రులు, ఎప్పుడు దళితుడే మన ఓట్లు మనం వేసుకునేందుకాలం, మన ఓట్లు మన సీట్లు మనం సంపాదించుకునేందుకాలం ఇలా అగ్రకులాల చేతుల్లో బలైపోయిన పరిస్థితి, బలైపోయిన ప్రాణాలు కూడా విలువ లేకుండా ఉంటుందని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నా. అందరు గమనించాల్సిన విషయం, సాయికృష్ణ విషయంపై కూడా మనం స్పందించాలి. ఒకవేళ తన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే, ఒకవేళ తను తప్పు చేసి ఉంటే తన యొక్క శిక్షణ పడేందుకు ఈరోజు ప్రభుత్వాలు కోర్టులు ఒక రాజ్యాంగ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఉంది, ఆ న్యాయ వ్యవస్థను అపహాస్యం చేసే పరిస్థితి ఈరోజు పోలీస్ వ్యవస్థ తయారైందంటే దాంట్లో ఒక ఈ ప్రభుత్వాలు కుట్ర ఉందా లేకపోతే పోలీసుపై ఒత్తిడి ఉందా అనే విషయాన్ని మనం గుర్తించుకోవాలి. దాని గురించి ప్రశ్నించాల్సిన అవసరం కూడా యువకులపై ఉందని తెలియజేస్తూ దయచేసి మా యొక్క దళితుడు క్రాంతి కుమార్ మాదిరి ఎంఆర్పిఎస్ నాయకుల యొక్క వెంకటేశ్వర కుమారుడు
క్రాంతి కుమార్ మటర్పై కూడా సిబిఐ దర్యాప్తు జరగాలని చెప్పేసి, ఏదైతే సాయి కృష్ణకి ఏ రకంగా న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాలు చూస్తున్నాయో అదే విధంగా మా యొక్క దళిత యువకుడు క్రాంతి కుమార్ మరణ విషయంపై కూడా సమగ్ర దర్యాప్తు చేసి తన కుటుంబానికి కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉందని మీ అందరికీ, ప్రభుత్వానికి, అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క దళిత యువకుడు దీనిపై స్పందించాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా. జై భీమ్, జై భారత్, జై మాత.